నమస్తే, వెల్కమ్ టు ఎంకే టీవీ. గురుగ్రహం మారబోతుంది. తద్వారా 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాష్ట్రాల వారికి అదృష్టం పట్టబోతుంది, ఏ రాష్ట్రాల వారికి రాజయోగం పట్టబోతుంది, ఏ రాష్ట్రాల వారికి దరిద్రం పట్టబోతుంది, ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గురువు గారు ఉన్నారు. గురువుగారిని అడుగుదాం. నమస్కారం గురుగారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు 18న గురుగ్రహ మార్పు జరగబోతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం గురువు ఒకసారి మారినా ఈసారి 3 సార్లు మారబోతున్నాడు. ఈ గురు మార్పు వల్ల కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? కుంభరాశిలో ఉన్నటువంటి వారికి 6వ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతున్న కారణం చేత ధరాపుత్రో విరోధశ్చ స్వజ్జనై కలహస్తద చోరాగ్ని నుపవీతిశ్చ షష్టమస్తే భవేద్గురో. బృహస్పతి గ్రహం గనక 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్న కారణం చేత జీవిత భాగస్వామితో కానీ పిల్లలతో కానీ గొడవలు ఏర్పడము, లేదా మాట అభిప్రాయము రావడము, వాగ్వివాదానికి గురి కావడము, అసహనం ఎక్కువ, అంటే ఎందుకు ఇంటికి వెళ్తే వాళ్ళతో గొడవ అవుతుంది అనేటువంటి భావజాలం ఉండడము, ఏవైనా సరే దొంగతనం జరగడం, అంటే ఇంట్లో ఉన్నటువంటి ధనమే దొంగతనం జరగడము, ఎవరు తీశారో తెలవకపోవడము, లేదా నేనే పోగొట్టుకున్నానా అని ఒక మదన పడడము, ఇలాంటివి జరగడం, అగ్ని వల్ల ఏదైనా ప్రమాదం జరగడము, ప్రభుత్వ సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో ఇబ్బందులు, ఏదైనా రిజిస్ట్రేషన్స్కి కానీ పోలీసులు పట్టుకొని ఫైన్లు వేయడం కానీ ఇలాంటివి జరగవచ్చు. మనం చెప్పేవన్నీ జాగ్రత్త కోసం కాబట్టి ఇవి కొంచెం తెలుసుకొని వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించుకుంటే మంచిదని నా ఉద్దేశము. అలాగే వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తారు? పరిహారం విషయానికి వచ్చేసరికి వీరు విశేషంగా నవగ్రహ స్తోత్రాలు ఉంటాయి, ఏ గ్రహానికి ఆ గ్రహం, అది నిత్యము కూడా చదవడం మంచిది. ఇక విశేషంగా ఆరోగ్య సంబంధితమైనటువంటి విషయాలు కూడా వీరిని కాస్త ఇబ్బంది పెడతాయి కాబట్టి ధన్వంతరి మంత్రం చదవడం వీరికి విశేషమైన శక్తిని ఇస్తుంది. ఓకే, ఓవరాల్గా 12 రాష్ట్రాల వారికి ఇప్పుడు అందరూ జాతకం తెలియకపోతుండొచ్చు, ఉన్న వాళ్ళందరూ చేసుకోవాల్సిన పరిహారాలు టోటల్గా అందరు రాష్ట్రాలకు ఒక పరిహారం తెలియజేయండి. దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్రం, ఎందుకంటే గురువు అంటే దక్షిణామూర్తి. అయితే మనకు దక్షిణామూర్తి మళ్ళీ ఆల్టర్నేట్ ఏంటంటే బృహస్పతి గురువు. తల్లిదండ్రులందరూ కూడా పిల్లల కోసం చెయ్యాలి, నేను ఏదైనా రెమెడీ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి బుధవారం రోజు రాత్రిపూట 110 శనగలు నానబెట్టండి. కొంచెం పెద్ద శనగలు అయితే మంచిది. ఎందుకు అంటే ఆ శనగల్ని మీరు సూదీదారంతో కుచ్చాలి మరుసటి రోజు పొద్దున్నే గురువారం నాడు. అలా గురువారం నాడు సూదీదారంతో కుచ్చి ఒక 110 శనగల్ని కూడా ఒక దండలా చేసి నవగ్రహాల్లో గురుగ్రహానికి ఆ దండ ఉదయం 7:25 లోపు వేయాలి. హోరాకాలం మారే లోపు వేస్తే మంచిది. ఇలా వీలైనన్ని వారాలు, లేదా ఒక 5 వారాల పాటు, 11 వారాల పాటు, ఇప్పుడు ఈయన సంఖ్య ఏదైతే ఉందో 2, 5 అనేది 5, 7, 9, 11 ఏదైతే ఉందో అన్ని వారాల పాటు 2 వారాలు కానీ, లేకుంటే 5 వారాలు కానీ, లేకుంటే 7 వారాలు కానీ, లేకుంటే 9 లేదా 11 వారాల పాటు మీ పిల్లల అభివృద్ధి కోసం ఏ తల్లి కానీ తండ్రి కానీ వెళ్ళి నా కొడుకుని నువ్వు బాగు చెయ్యయ్యా అని అడిగితే గురువు చేయకుండా ఉండడు. ఎందుకంటే గురు మంత్రంలోనే ఉంటుంది, సదాచార్యాయ సత్య సంభాషిణాయ సురపూజితాయ బాలారిష్టాన్ జాతకారిష్టాన్ నాశయ నాశయ సుఖమారోగ్యమైశ్వర్యం దాపయ దాపయ. ఎంత పెద్ద అరిష్టం ఉన్నా, ఎంత పెద్ద దోషం ఉన్నా తల్లి కానీ తండ్రి కానీ గురువు దగ్గరికి వెళ్ళి అయ్యా నా కొడుకునికి మంచి చెయ్యి అని అంటే ఇక ఆయన చెయ్యకుండా ఉండడు అనమాట. ఆ అంత అరిష్టాన్ని కూడా నరికేసి మంచి చేసేటువంటి ఏకైక గ్రహం గురువు. కాబట్టి జాతకంలో ఒక్క గురువు బాగుంటే తల్లి చేసిన మేలు మళ్ళీ గురువు చేస్తాడు అంట. కాబట్టి ఈ యొక్క రెమెడీ చేయడం మంచిది. ఇంకా మేము ఏదైనా చేద్దాం, ఇంత శక్తి ఇస్తాడు కదా గురువు అంటే ఒక్క పిరికెడు శనగలు గోల్డ్ కలర్ క్లాత్లో వేసి దీపం పెట్టండి ఆయన దగ్గర. ఆ దీపం కూడా ఆరెంజ్ కలర్ ఆర్ గోల్డ్ కలర్ క్లాత్లోనే ఉండాలి. ఆ కింద పెట్టే క్లాత్ కూడా గోల్డ్ ఆర్ ఆరెంజ్ కలర్లో ఉండాలి. ఇంకా ఏమైనా చేస్తా, ఆయన మెడలో మీరు ఒక బట్ట కప్పండి, ఒక రిబ్బన్ లా కట్ చేసుకొని ఆయన మెడలో కప్పండి ఆరెంజ్ కలర్లో. ఇంకా ఏమైనా చేస్తా అంటే నవగ్రహాలకి కూడా వీలైతే మగవాళ్ళు ఆడవాళ్ళు చేయొద్దు, నవగ్రహాలకి కూడా అందరూ వచ్చి అన్ని దేవుళ్ళకు పూజ చేస్తారు. నవగ్రహాలు ఎవరు పట్టించుకోరు. పోతే అక్కడంతా జిబ బెల్లము నువ్వులు ఇవన్నీ చేతికి మంచిగా గ్లౌజెస్ వేసుకొని విగ్రహాలు మొత్తం శుభ్రంగా తుడిచి షాంపూలు వేసి కడిగి ఏదో ఒక వారంలో ఒక మీరు చేసేటువంటి సేవగా భావించి, పెద్ద పెద్ద హోమాలు చేయలేము, ఇవి చేయొచ్చు అనుకున్న వాళ్ళు చేస్తే నవగ్రహాలు సంతృష్టులు అవుతారు. అంతే కదండి. అలా చేయడం వల్ల మంచి కొత్త బట్ట తీసుకొని తుడి చేయడం వల్ల మంచి సత్ఫలితాలు పొందవచ్చు, నవగ్రహ దోషాలు పోతాయి. నైస్ సార్. గురుగ్రహ మార్పు వల్ల కలిగే ప్రభావాలు, వాటికి పరిహారాలతో పాటుగా ఓవరాల్గా అందరికీ చేసే పరిహారాలు కూడా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.